పెద్ద పెద్ద ఇంజినీరింగ్ కాలేజెస్‌లో గూడా ల్యాబ్ ఫెసిలిటీస్, ప్రాక్టికల్స్ పిల్లలు చేయడానికి చాలా లిమిటెడ్ ఎక్విప్‌మెంట్‌తో అలా ఉండడం జరుగుతుంది. హానెస్ట్‌గా ఇక్కడ నర్సరావుపేట ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రాక్టికల్స్ కోసం ల్యాబ్స్ ఏ విధంగా సెట్ చేసుంటాయి సార్? అండ్ ఆహా! ఓహో! అని కాకుండా హానెస్ట్ ఆన్సర్ ఇవ్వండి సార్. Well, honestly, we have many labs beyond academics అండి. అకాడమిక్స్కి సంబంధించిన ల్యాబ్స్ మోస్ట్లీ అన్ని చోట్ల చూస్తారు. అకాడమిక్స్కి మించి మా దగ్గర రోబోటిక్స్ ల్యాబ్ ఉంది, 3D ప్రింటింగ్ ల్యాబ్ ఉంది, ఇంటెల్ ల్యాబ్ ఉంది, అలాగే ఐఐటి బాంబే కొలాబరేషన్తో రోబోటిక్ ల్యాబ్ ఒకటి ఉంది. క్యాంపస్లో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయండి. ఏది ఎంఎన్సీస్తో హైదరాబాద్లోని 2 డిఫరెంట్ కంపెనీస్ ద్వారా ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించాము. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎప్పుడు కూడా ఒక 20 to 30 స్టూడెంట్స్ ఆ కంపెనీ వాళ్ళ వర్క్స్ మీద ఇక్కడ వర్క్ చేస్తుంటారు. అంటే రియల్ టైమ్ వర్క్స్ అండ్ నాలెడ్జ్. సో వాళ్ళ సాఫ్ట్వేర్స్ వీళ్ళకి ఇస్తారు. అలాగే మేము మైక్రోసాఫ్ట్ ప్లాటినం పార్ట్నర్ అవటం వల్ల మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ మా స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి యాక్సెస్ ఉంటుంది. అంటే ఏంటి సార్, ఒక రకంగా నేషనల్ లెవెల్ ఎక్స్‌పోజర్ వస్తుంది. బికాజ్ పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్ అందరూ వచ్చి వీళ్ళతో పనిచేస్తున్నారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చా? వీటన్నిటి ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ వస్తుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏఐసిటిఈ ఆల్ ఇండియా కాలేజెస్కి నేషనల్ హ్యాకథాన్ ఒకటి కండక్ట్ చేస్తుంది. నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇట్స్ కాల్డ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఓకే. దాంట్లో మా విద్యార్థి గ్రూప్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ₹150,000 గెలుచుకున్నారు. సూపర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ 2024లోనే మాకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వచ్చాము 300 లోపు. దట్ ఈజ్ అనదర్ మేజర్ అచీవ్మెంట్. అండ్ స్పోర్ట్స్లో కూడా నేషనల్ లెవెల్ టీమ్కి సెలెక్ట్ అయ్యారు మా విద్యార్థులు. ఇలా నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో విజయాలు సాధించాము.